హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన రుచులు. ఈరోజు మనం కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే వెల్లుల్లి కారాన్ని అయితే రెడీ చేసుకుందామండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, ఒక 4 వెల్లుల్లి అయితే వేసుకొని దంచేసుకుందాం. ఈ విధంగా దంచేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే కారం వేసేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్లు అయితే ఉప్పు వేసుకొని కొంచెం సేపు అదంతా కలిసిపోయేలాగా అయితే బాగా దంచేసుకోవాలి. ఇదిగో చూసారా, ఈ విధంగా దంచేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఒక 2 ఆనియన్స్ అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా తీసుకొని చీలికల్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకొని దానిలోకి కొంచెం పోపు దినుసులు అయితే వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకొని కొంచెం సేపు అయితే వేపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చిని, అవి కూడా యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం సేపు అయితే వేపుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక 3 ఎగ్స్ ఉన్నాయి కదా, అవి అయితే వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసుకొని కదపకుండా వేపుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు పచ్చసొన కొంచెం ఉడకనట్లుగా ఉంది కదా, ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఉంచేసుకొని ఇదిగో చూసారా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని అయితే దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆ కారం, ఆ ఫ్రై మొత్తం కలిసిపోయేలాగా, పూర్తిగా కలిసిపోయేలాగా అయితే కలిపేసుకుందాం. చూసారా, ఈ విధంగా అయితే వచ్చిందండి. అంతే అండి, కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఈ సీజన్కి స్పైసీగా ఈ వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకొని పెట్టుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. మాకైతే చాలా బాగా వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.